తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు. మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు. చదువుల సల్లని నీడ అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమైల నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు మోగెను మన బడి గంట, నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. తప్పు ఒప్పు చెప్పినరు తప్పుటడుగులొద్దన్నరు, తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం, గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను. ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది. తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా, కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. విద్య అనేది వినయాన్ని తెచ్చిపెడుతుంది. విద్య అనేది మనుషుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని, చీకటిని దూరం చేస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణాన్ని నేర్పిస్తుంది విద్య. విద్య అంటే we think it's only education or only literacy. Now we have to understand what is the difference between education and what is the difference between literacy. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇవి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అగైన్ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ షేరింగ్ విత్ యూ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, బట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ యాజ్ అ మదర్. నేను మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళినప్పుడు జస్ట్ పేరెంట్ టీచర్ మీట్కి డెఫినెట్గా నేను అటెండ్ అవుతాను. ఐ యూజువలీ గో ఇన్ సివిల్ డ్రెస్, బట్ మాకు అంత ఫార్చ్యూన్ ఉండదు. వర్క్లో మధ్యలో వెసులుబాటు కల్పించుకొని వెళ్ళాల్సి వస్తుంది. పేరెంట్స్ ఎవరు అడిగినా సరే
వాళ్ళు టీచర్స్తో మాట్లాడేటప్పుడు లాస్ట్ టైం ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మా పక్కింటి కుర్రోడికి ఇన్ని వచ్చినాయి, మా వాడికి ఎందుకు వచ్చినాయి, మ్యాథ్స్లో 98 మాత్రమే ఎందుకు వచ్చినాయి, ఆ 2 మార్కులు ఎక్కడ తగ్గినాయి, సైన్స్లో 97 మాత్రమే వచ్చినాయి, ఆ 3 మార్క్స్ ఎక్కడ తగ్గినాయి. సో all whatever we are asking as a parent to the teacher is only related about marks. Are marks the only criteria for the purpose of getting education? I feel it is not so, because ఈ డిగ్రీస్ ఇచ్చేవన్నీ అంటే నేను సరితని I have completed my master of psychology as well as master of law. Do you think I am educated? No, I don't think so. It means I am only literate or qualified. సో మనము లిటరసీకి ఎడ్యుకేషన్కి తారతమ్యం చూపించట్లేదు యాజ్ అ పేరెంట్. దిస్ ఈజ్ వాట్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే దీని రిఫ్లెక్షన్ రేపొద్దున సమాజం మీద పడుతుంది. ఏ చిన్న నేరం జరిగినా నేరం ఫస్ట్ తెలిసేది మాకే. టు అ పోలీస్ ఆఫీసర్ లైక్ మీ who respond to a case not just as a case but go back to the socio-economic reasons why that crime has been committed. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అనిపిస్తుంది. పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ అడిగినప్పుడు మార్కుల గురించి అడిగితే నాకు బాధ అనిపిస్తుంది అన్నాను. మరి మేడం మీరేం అడుగుతారు అని అడగొచ్చు. ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ హౌ డిసిప్లిన్డ్ మై చైల్డ్ ఈజ్ అట్ స్కూల్, ఈజ్ హీ రెస్పెక్టింగ్ హిస్ టీచర్స్ ఆర్ నాట్.